గుడ్ మార్నింగ్. మన డిగ్రీ థర్డ్ సెమ్లోకి వచ్చేసరికి లెసన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం, క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయినాయి. అందుకనే మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళు థర్డ్ సెమ్కి సంబంధించి 2 పేపర్స్ ఉంటాయండి. ఫస్ట్ పేపర్ లెసన్స్, గ్రామరు. సెకండ్ పేపర్ కంప్లీట్గా గ్రామర్ ఉంటుంది. ఫస్ట్ పేపర్లో లెసన్స్ కంప్లీట్ చేసాం. గ్రామర్లో ఏం టాపిక్స్ ఉంటాయి ఒకరోజు ఈరోజు చూద్దాం ఒకసారి. దీనిలో ఉండేటువంటి గ్రామర్ థర్డ్ పేపర్లో సెకండ్ సెమ్లో సెకండ్ సెమ్ కంప్లీట్ అయింది ఆల్రెడీ. థర్డ్ సెమ్లో ఇంగ్లీష్లో 2 పేపర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ పేపర్లో లెసన్స్ కంప్లీట్ అయినాయి. ఇక ఫస్ట్ పేపర్లోనే గ్రామర్ పార్ట్ ఏముంటుందంటే నెంబర్ 1 జామ్ సెషన్ అని ఉంటుంది, జామ్. నెంబర్ 2 నోట్ మేకింగ్ ఉంటుంది, నోట్ మేకింగ్. నెంబర్ 3 నోట్ టేకింగ్ ఉంటుంది. నెంబర్ 4 రిపోర్ట్ రైటింగ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 1 ఎక్స్పాన్షన్స్ వర్డ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, వర్డ్ ఎక్స్పాన్షన్ ఆర్ వీటినే ప్రోవెర్బ్స్ అంటారు, సామెతలు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటుంది. ఇవమ్మ 6 గ్రామర్ టాపిక్స్ ఉంటాయి. ఏంటివి? జామ్, నోట్ మేకింగ్, నోట్ టేకింగ్, రిపోర్ట్ రైటింగ్, నెక్స్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్స్ ఆర్ ప్రోవెర్బ్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఏముంటుందంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంటాయి. ఈ టాపిక్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్లో 3 మార్క్స్. ఒకటేమో సింపుల్ సెంటెన్సెస్, ఒకటే కాంపౌండ్ సెంటెన్సెస్, ఒకటే కాంప్లెక్స్ సెంటెన్సెస్. రిమైనింగ్ 1 ఏమో టూ సో దట్ కానీ, సో దట్ కానీ, ఇఫ్ కానీ, బికాజ్ కానీ, నెక్స్ట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, ఓకేనా, యాజ్ కానీ, సిన్స్ కానీ, ఫర్ కానీ. అంటే మనం కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ని ఆ 2 మార్క్స్కి ఇస్తాడు. మ్యాక్సిమం సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే సింపుల్ మీద ఒకటి, కాంపౌండ్ మీద ఒకటి, కాంప్లెక్స్ మీద ఒకటి. ఈ చాప్టర్ నుంచి 5 మార్క్స్కి సింపుల్, కాంపౌండ్, నెక్స్ట్ కాంప్లెక్స్, నెక్స్ట్ ఇక్కడ మీకు రిమైనింగ్ 2 మార్క్స్ ఎలా వస్తాయి అంటే కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ మీద వస్తాయి. గ్రామర్ పార్ట్లోనే ఎలా ఉంటాయంటే కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ సో దట్ ఉపయోగించమంటాడు ఒకదానికి, టు ఉపయోగించమని చెప్తాడు, యూజ్ చేయమని చెప్తాడు. ఇఫ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నైదర్ నార్, ఆల్దో, ఇటువంటి కాంబినేషన్ ఆఫ్ సెంటెన్స్ యాజ్, సిన్స్, ఫర్ ఇటువంటి ఉపయోగించమని చెప్తా ఉంటాడు. అవి 2 మార్క్స్కి వస్తామండి. ఓకేనా? ఇది నెక్స్ట్ రిపోర్ట్ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్. రిపోర్ట్ రైటింగ్ అంటే మొత్తం బ్రీఫ్గా చెప్తున్నా. రిపోర్ట్ రైటింగ్ అంటే ఏంటంటే కొన్నింటినేమో పారాగ్రాఫ్స్ లాగా రాయాలి. క్వశ్చన్స్ కొన్నింటిని పారాగ్రాఫ్ టైప్లో రైట్ చేయాలని ఉంటుంది. డేటు, స్టేషను, డేట్ రాస్తాం లెటర్ రైటింగ్ టైప్లో. నెక్స్ట్ కొన్నింటినేమో మనం లెటర్ రైటింగ్ టైప్లో రాయాలి. సో పారాగ్రాఫ్ టైప్లో కొన్ని రాయాలి. నెక్స్ట్ కొన్నింటిని లెటర్ రైటింగ్ టైప్లో రాయాల్సి ఉంటుంది రిపోర్ట్ రైటింగ్. ఓకేనా? రిపోర్ట్ రైటింగ్ అనేటువంటిది పారాగ్రాఫ్ టైప్లో రాయాలి, లేకుంటే లెటర్ రైటింగ్ టైప్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నోట్ మేకింగ్, నోట్ టేకింగ్. నోట్ మేకింగ్ వైల్ ద లెక్చరర్ ఆర్ ఎనీ స్పీకర్, వైల్ ది అదర్స్ ఆర్ స్పీకింగ్, we simply write the main points of the theme, the main points of the topic. That is note making. Note taking. That is note taking.
note making means we write a simple main points from the given paragraph, that is note making. Okay, note making, note taking. While the others are speaking, we note an important points. In the given paragraph, we write some main important points. Next, jam means JAM, grammar law. This is also a classroom activity. Jam means just a minute. మన యొక్క భాష, our language express or reveal or deliberate or express in different styles. At the time of interview, they asked so many questions. We gave the answer with simple techniques, within minutes. Okay, na? That is the brief introduction about that jam. Just a minute. Now, today jam session. Jam means preserve. Just a minute. Okay, jam means just a minute. ఇది లెసన్ నెంబర్ 9 అమ్మా. Jam means just a minute. This is only word which troubles many job seekers these days. Job seekers means ఉద్యోగానికి ప్రయత్నం చేసేటం, ఉద్యోగ అన్వేషకులు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. Jam session is just a minute session where the interviewer will ask you to speak on a topic for a minute. ఒక టాపిక్ ఇస్తాడు, ఒక నిమిషంలో దానికి సంబంధించిన బ్రీఫ్గా చెప్పాలి. రామాయణం చెప్పండి, రాముడు కొట్టా తెచ్చా, అయిపోయింది. అలాగే సింప్లీ సేస్ విత్ ఇన్ మినిట్స్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఏ జామ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంటర్వ్యూయర్ will give us a topic, otherwise we can choose our own topic. ఒకసారి మనం ఇంటర్వ్యూయర్ మనం పరిశోధించేటువంటి వాళ్ళు, లేకపోతే ఇంటర్వ్యూ చేసేటువంటి వాళ్ళు పరిపుచ్చి, ఇంటర్వ్యూ మనల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద మాట్లాడమని చెప్తారు. నెక్స్ట్ సెకండ్ మనం ఏం చేస్తారంటే మనమే టాపిక్ సెలెక్ట్ చేసుకొని మాట్లాడాలి. అది కూడా షార్ట్ కట్లో మనం మెయిన్ పాయింట్స్ని ప్రజెంట్ చేయగలగాలి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ జామ్. సమ్టైమ్స్ the interviewer give you a topic, otherwise we can choose ourselves a topic, but whatever it may be, we gave a clarification in a shortcut manner or shortcut type. Okay na? While you speak on the topic, the interviewer will observe your accent while we gave a speech. While we are speaking, the interviewer, the person who asked the questions, interviewer observe your accent means accent, ASCENT. Accent means your tone, యొక్క స్వరం, your tone, your grammar. మన గ్రామర్ పాయింట్స్ చూస్తాడు. కాంటెక్స్ట్, సందర్భానికి అనుగుణంగా మాట్లాడట్లేదు. సో వైల్ వీఆర్ స్పీకింగ్ ఆఫ్ ఎనీ టాపిక్, ద ఇంటర్వ్యూయర్ అబ్జర్వ్ 2 points. నెంబర్ 1 ఎసెంట్, నెంబర్ 2 గ్రామర్, వ్యాకరణం చూస్తాడు. ఎసెంట్ మన యొక్క స్వరం, పలుకు, ఎలా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ప్రొనౌన్సియేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్ ప్రొనౌన్సియేషన్. నెంబర్ 1 ఏం అబ్జర్వ్ చేస్తాడ? ఎసెంట్ నెంబర్ 1. నెంబర్ 2 ఇంకేం అబ్జర్వ్ చేస్తాడు? గ్రామర్. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్
అండ్ ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, ప్రొనౌన్సియేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తారు అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఆల్వేస్ ట్రై టు కీప్ ద సెంటెన్సెస్ షార్ట్, అదే చెప్తున్నాడు. ఇందా చెప్పే కదా, ఎప్పుడైనా మనం మాట్లాడేటువంటి విషయం ఎలా ఉండదు తెలుసా, చాలా షార్ట్ కట్లో, లెంగ్దీ మ్యాటర్ ఉండకూడదు, ఎదుటి వాళ్ళని విసిగించేటట్టుగా ఉండకూడదు, షార్ట్ కట్లు. అలాగని ఎగ్జామ్లో ఒక షార్ట్ కట్లో రాయకూడదు, ఇచ్చినటువంటి మార్క్స్ని బట్టి క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా వైల్ వీఆర్ స్పీకింగ్ ఆల్వేస్ ట్రై టు కీప్ ద సెంటెన్స్ షార్ట్, డోంట్ యూజ్ లెంగ్దీ సెంటెన్స్ అండ్ కాంప్లెక్స్ లాంగ్వేజ్. ఇంకేం ఉపయోగించకూడదంట, లెంగ్దీ సెంటెన్సెస్, పెద్ద పెద్ద వాక్యాలు ఉపయోగించకూడదు. నెంబర్ 2, డోంట్ యూజ్ అ కాంప్లెక్స్ లాంగ్వేజ్. ఏం ఉపయోగించకూడదు, లెంగ్దీ సెంటెన్సెస్ ఉపయోగించకూడదు. డోంట్ యూజ్ లెంగ్దీ సెంటెన్సెస్ అండ్ డోంట్ యూజ్ కాంప్లెక్స్ లాంగ్వేజ్. Don't use complex language. Complex language means difficult language. కష్టమైన పదాలు ఉపయోగించకూడదు. కష్టమైనటువంటి భాషను ఉపయోగించకూడదు. మరి ఏది ఉపయోగించాలి? వీఆర్ ఆల్వేస్ మ్యాక్సిమం యు ఆర్ ఆల్వేస్ ట్రై టు యూజ్ సింపుల్ లాంగ్వేజ్. సింపుల్ లాంగ్వేజ్ ఉపయోగించాలి. లెంగ్దీ సెంటెన్స్ ఉపయోగించకూడదు, లెంగ్దీ సెంటెన్స్ ఉపయోగించకూడదు, కాంప్లెక్స్ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు. మరి ఏ లాంగ్వేజ్ ఉపయోగించాలి? సింపుల్ లాంగ్వేజ్ని ఉపయోగించాలి. టెక్నిక్ ఉపయోగించాలి. సపోజ్ మనం చిన్నపిల్లలకి ఏదైనా ఒక విషయం చెప్పాలనుకోండి, చిన్నపిల్లలు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే వాళ్ళు బాగా గుర్తుంచుకునేటువంటి విషయాలను చెప్పాలి. ఏం చెప్తాం? సపోజ్ మనం ఏం చెప్తున్నాం, ఒరే కర్కట రేఖ ఏ రాష్ట్రాల గుండా పోతుంది అని ఒక క్వశ్చన్ వేసా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మనం ఉన్న 29 స్టేట్స్ రకరకాల స్టేట్స్ చెప్తూ ఉంటారు. అలా చెప్పకుండా ఉండడానికి మనం ఏం చెప్తాం, సింపుల్గా 9 స్టేట్స్ గురించి పోతుంది. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 స్టేట్స్ గుండా వెళ్తుంది కర్కట రేఖ. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. సో స్టేట్ ఆఫ్ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఇట్ ఈజ్ ఎ సింపుల్ టెక్నిక్. అదర్వైజ్ అలా కాకుండా మనం రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం అని చెప్పాడుకో, ఒక స్టేట్ చెప్పు ఇంకో స్టేట్ చెప్తాడు. కన్ఫ్యూజన్. సో కన్ఫ్యూజన్ లేకుండా ఏ లాంగ్వేజ్ లెంగ్దీ సెంటెన్సెస్ ఉండకూడదు. నెక్స్ట్ వన్, సింపుల్ లాంగ్వేజ్ ఉపయోగించాలి. కాంప్లెక్స్ మీన్స్ డిఫికల్ట్ లాంగ్వేజ్ని యూజ్ చేయకూడదు. బట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎ టాపిక్ బిఫోర్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ. మనం ఏం చేయాలి, ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక టాపిక్ చెప్తే ఓకే, మనం ఆ టాపిక్ మీద కొన్ని మినిట్స్ మాట్లాడాల్సి ఉంటుంది. అదర్వైజ్ బీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ వన్ టాపిక్, ఏదో ఒక టాపిక్ మనమే రెడీ అయ్యి వెళ్ళాలి. సపోజ్ మనం ఏదైనా స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాం, డెమో చెప్పమని చెప్తారు. డెమో వాళ్ళని వాళ్ళు ఒక లెసన్ సెలెక్ట్ చేస్తారు, లేకపోతే మనమే సెలెక్ట్ చేసుకోవాలి. మనమే సెలెక్ట్ చేసుకొని ఒక లెసన్ చెప్పాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బిఫోర్ వీఆర్ గోయింగ్ టు అపియర్ an interview, prepare at least one topic. అందుకే
సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ టూకి ఇంటర్వ్యూ లేదనుకోండి, సివిల్ సర్వీస్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ వేస్తారు. ఎందుకు? వాళ్ళకి సరౌండింగ్స్ మీద కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ ఉందా లేదనేటువంటి విషయం మనం అందుకే చెప్తూ ఉంటాం. కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే చెప్తున్నాడు. బీ ప్రిపేర్ ఆఫ్ ఎ ఫ్యూ టాపిక్స్ బిఫోర్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ. కొన్ని టాపిక్స్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఓకేనా? రిలేటెడ్ టాపిక్స్. ఇంటర్వ్యూలో, సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో అంతకుముందు మనం రొణంకి గోపాలకృష్ణ అని ఒక ఆయన సివిల్ టాపర్, టాప్ 10లో వన్ ఆఫ్ ది క్యాండిడేట్. తన ఇంటర్వ్యూని ఒకసారి మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఇంటర్వ్యూ ఆఫ్ రొణంకి గోపాలకృష్ణ అని. చాలా సింపుల్గా చెప్తాడు, చాలా క్వశ్చన్స్ చేస్తారు ఇంటర్వ్యూ. అలా జరుగుతుంది ఇంటర్వ్యూ అనేటువంటిది. టాపిక్ ప్రిపేర్. కారా అనే క్వశ్చన్ అడిగాడు. కారా ఫుల్ ఫామ్ ఏందయ్యా అని అడిగాడు ఇంటర్వ్యూయర్. కాళీపట్నం రామారావు. ఓకే, దట్ ఈస్ ద సింపుల్ టెక్నిక్. ఓకేనా? The program is useful for all the candidates to improve their speaking skills and smartness. Smartness means తెలివితేటలు, ఇంటెలిజెంట్. ఈ ప్రోగ్రామ్ జామ్ సెషన్ దేనికి ఉపయోగపడుతుందంటే, ఎవరికి ఉపయోగపడుతుంది? దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ టు ఇంప్రూవ్ దేర్ స్పీకింగ్ స్కిల్స్. మాట్లాడడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, స్మార్ట్నెస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఇన్ జామ్ ఈజ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్ within 1 minute. That is the main purpose of the jam session. To know about your language, to know about your tone, to know about your behavior, to know about your style, to know about your character. All these facts, all these characters can assess the interview within a minutes. So that's why we put an heading of జామ్. నీ క్యారెక్టర్ గురించి, ప్రవర్తన గురించి, ఒపీనియన్ గురించి, వే ఆఫ్ టాకింగ్, బిహేవియర్, ఆల్ ది ఎస్ఎస్ త్రూ ద జామ్ సెషన్. ఇది జామ్ సెషన్లోనే మనం ఎస్ఎస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఇన్ జామ్ ఈజ్ నోన్ టు అబౌట్ యువర్ సెల్ఫ్ విత్ ఇన్ 1 minute. మన గురించి 1 సెకండ్లో తెలుసుకోవాలంటే, ఇఫ్ యూ నో అబౌట్ అవర్స్, ఇట్ ఏ సింపుల్ టెక్నిక్. యూజ్ ఏ సెషన్ ఆఫ్ జామ్. ఓకే, జామ్ సెషన్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ టు ద ఇంటర్వ్యూయర్. లైక్ కమాండ్ ఆన్ లాంగ్వేజ్, స్మార్ట్నెస్, మేనేజింగ్ స్కిల్స్ అండ్ కన్విన్సింగ్ స్కిల్స్ ఎట్సెట్రా. ఏం తెలుసుకోవచ్చు? త్రూ ద జామ్ సెషన్ we know the following tips or tricks. What are the tricks? Main on the most important of like commanding on language. Through the jam session we know the following things. జామ్ సెషన్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, ఏం తెలుసుకోవచ్చు అంటే ఇవి తెలుసుకోవచ్చు. ఏంటంటే అవి కమాండింగ్ on the language, next number 2 smartness, next convincing skills, next managerial skills. ఇవి తెలుసుకోవచ్చు. లైక్ కమాండింగ్ ఆన్ లాంగ్వేజ్, స్మార్ట్నెస్, మేనేజింగ్ స్కిల్స్, కన్విన్స్ స్కిల్స్ ఎట్సెట్రా. ఓకేనా? మేనేజీరియల్ స్కిల్ ఇక్కడ కమాండింగ్ ఆన్ ద లాంగ్వేజ్, భాష మీద మనకి ఎంత పట్టు ఉంది, ఎంత కమాండింగ్ అనేటి భాష మనకి ఎంతవరకు తెలుసు అనేటువంటి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్మార్ట్నెస్, మనలో ఉన్నటువంటి ఇంటెలిజెంట్, ఎంత తెలియగలం మనం అని తెలుసుకోవచ్చు. కన్విన్సింగ్ స్కిల్స్, మన ఎదుటి వాడిని ఎంతవరకు మెప్పించగలం, నొప్పించక మెప్పించాలి.
నొప్పించక తాను అప్పక ఎదుటివాడిని మెప్పించి వాడే సుమతి అని. ఓకేనా. కన్విన్సింగ్ స్కిల్స్, మేనేజీరియల్ స్కిల్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మేనేజీరియల్ స్కిల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి మొత్తం మేనేజీరియల్ స్కిల్స్లో మొత్తం 5 టైప్స్ ఉన్నాయి. ఏంటి అవి? నెంబర్ 1 టెక్నికల్. మేనేజీరియల్ స్కిల్స్లో మొత్తం మన 5 టాపిక్స్ వస్తాయి. టెక్నికల్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్. నెక్స్ట్ కాన్సెప్టువల్ స్కిల్స్. నెక్స్ట్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ వన్ ఇంకేంటి? డెసిషన్ మేకింగ్ స్కిల్స్. డెసిషన్ మేకింగ్ స్కిల్స్. నెక్స్ట్ వన్ ఏంటి? డయాగ్నోస్టిక్ ఆర్ ఎనలిటికల్ స్కిల్స్. ఇది మనకున్నటువంటి వాటిల్లో ఏమన్నాయంట? ఈ మేనేజరియల్ స్కిల్స్కి వచ్చేసరికి మళ్ళీ మేనేజరియల్ స్కిల్స్లో కూడా మన బుక్లో లేవులే, రాసుకోండి కావాలంటే ఎవరైనా. మేనేజరియల్ స్కిల్స్కి వచ్చేసరికి ఏమన్నా మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు లేకుంటే ఏదైనా ఒక విషయం మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వీటి మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకే జామ్ సెషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కమాండింగ్ ఆన్ ద లాంగ్వేజ్ మీద కమాండ్ ఉందా లేదా. నెక్స్ట్ స్మార్ట్నెస్, మీ ఇంటెలిజెంట్, నాలెడ్జ్, విజ్డమ్, తెలివితేటలు మంచి తెలివిగలవాడో కాదా. నెక్స్ట్ కన్విన్సింగ్ స్కిల్స్, ఎదుటి వాడిని ఒప్పిస్తాడా మెప్పిస్తాడా. నెక్స్ట్ మేనేజరియల్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయా లేవా. నిర్వహణ నైపుణ్యం అంట దాన్ని, నిర్వహణ నైపుణ్యం ఉన్నాయా లేవా. అయితే మేనేజరియల్ స్కిల్స్లో కూడా మన ఈ టెక్నిక్స్ ఉండాలి, మళ్ళీ ఈ స్కిల్స్ ఉండాలి వీటిల్లో కూడా. ఏది? టెక్నికల్ స్కిల్ ఉండాలి. నెక్స్ట్ కాన్సెప్టువల్ స్కిల్ ఉండాలి, విషయ అవగాహన. తర్వాత సాంకేతిక పరిజ్ఞానం. నెక్స్ట్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, భావప్రసార నైపుణ్యం. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్, సమయానికి అనుగుణంగా నిర్ణయాన్ని తీసుకోవటం. కొన్ని సందర్భాల్లో సమయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఇప్పుడు లాస్ట్ 15 days నుంచి యాజిటేషన్ ఫార్మర్స్ రిఫార్మ్స్ యాక్ట్స్ మీద, వ్యవసాయ రంగ సంస్కరణల మీద ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. డెసిషన్ మేకింగ్ స్కిల్స్, నిర్ణయం తీసుకునేటువంటి నైపుణ్యం ఉండాలి. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ అండ్ ఎనలిటికల్ స్కిల్స్, అంటే విశ్లేషణాత్మకమైనటువంటిది, పరిశోధన అవసరం అనేటువంటి స్కిల్స్ ఉండాలి. ప్రజెంటింగ్ ఆన్ ద టాపిక్స్, ద మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ జామ్ ఈస్ టు ప్రజెంట్ టు ఆర్ స్పీక్ అబౌట్ ద పర్టికులర్ ఇష్యూ ఆ టాపిక్ ఇన్ ఏ 1 minute ఆఫ్ ఏ టైం. ఈ జామ్ సెషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఏమిటంటే ఇచ్చిన టాపిక్ మీద సింపుల్గా 1 minute ఏదైనా రైటింగ్ మోడ్ ఆర్ స్పీకింగ్ మోడ్, మాట్లాడాలి లేదా రాయాలని రాయాలి దాని గురించి. అదే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. అందుకే ఆ టాపిక్ నేమే జస్ట్ ఏ మినిట్ అని చెప్పాం. ఓకేనా. ప్రజెంటింగ్ ద టాపిక్, స్టార్ట్ ద ప్రజెంటేషన్ విత్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్. ఎలా ఉండాలి? దాని మీద సరైన ఆ యొక్క అంశం మీద మనకు సరి అయినటువంటి అవగాహన ఉండాలి. ట్రై టు అవాయిడ్ ద లాంగ్ సెంటెన్సెస్ అండ్ లాంగ్వేజ్ విత్ కాంప్లెక్స్ వొకాబులరీ. ఏం చేయాలి? లెంగ్దీ సెంటెన్స్ని ఉపయోగించకూడదు, ఆల్రెడీ చెప్పాం. నెక్స్ట్ కాంప్లెక్స్ వొకాబులరీ, హార్డ్ వర్డ్స్ అంటారు వాటిని, కష్టమైన పదాలను ఉపయోగించకూడదు. అన్నోన్ పర్సన్, తెలియని వ్యక్తి. సింగిల్ ఎక్విటెన్స్, అది కూడా అదే. సో ఏం ఉపయోగించాలి? లెంగ్దీ సెంటెన్స్ ఉపయోగించకూడదు, యూజ్ చేయకూడదు. ఏది? జామ్ సెషన్లో
జస్ట్ ఏ మినిట్ అనే సెక్షన్ అక్కడ మనకి హెడ్డింగ్లో కనపడుతుందండి, జస్ట్ ఏ మినిట్ అని, ఒక్క నిమిషం అని. నెక్స్ట్ వన్, ట్రై టు అవాయిడ్ లాంగ్ సెంటెన్సెస్ అండ్ లాంగ్వేజ్ విత్ కాంప్లెక్స్ వొకాబులరీ. ఇంకా ఏం చేయాలి? కాంప్లెక్స్ వొకాబులరీ, కష్టమైనటువంటి పదాలని ఉపయోగించకూడదు. ట్రై టు యూజ్ సింపుల్ లాంగ్వేజ్, మరి కష్టమైన పదాలు ఉపయోగించకూడదు కాబట్టి ఏ లాంగ్వేజ్ ఉపయోగించాలి? సింపుల్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. డోంట్ ట్రై టు రిపీట్ యూ ఐడియాస్ ఎట్ ఎనీ కాస్ట్. మరలా దాన్ని రిపీటెడ్ చేయకూడదు. ఇక్కడ కాలేజీలో లెసన్ చెప్పేటప్పుడు పిల్లల కోసమని మరలా చెప్పిందని మరలా చెప్తున్నాం, కానీ పదే అండర్స్టాండింగ్ కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ కోసం. కానీ జామ్ సెషన్లో మాత్రం ఒకే అంశాన్ని పదే రిపీటెడ్గా మాట్లాడకూడదు, రిపీటెడ్గా రాయకూడదు. ట్రై టు యూజ్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అట్ మ్యాక్సిమం. అందుకే ఏం చేయాలి? ట్రై టు యూజ్ ద మదర్ టంగ్ అట్ మ్యాక్సిమం. సాధ్యమైనంత వరకు మాతృభాష మాత్రం ఉపయోగించాలి. బికాస్ వీ హ్యావ్ ఏ కమాండ్ ఆఫ్ మదర్ టంగ్ ఆన్ మదర్ టంగ్ మీద, మాతృభాష మీద మనకి మంచి కమాండింగ్ ఉంటుంది. అందుకని మనం చాలా సింపుల్గా మాట్లాడగలం. దిస్ విల్ క్రియేట్ ఇంప్రెషన్ ఆన్ యూ. ఈ విధంగా మాట్లాడితే మీ మీద మంచి గుడ్ ఇంప్రెషన్, మంచి సదాభిప్రాయం ఉంటుంది, మంచి అభిప్రాయం ఉంటుంది. ట్రై టు యూజ్ వర్డ్స్ లైక్ హవెవర్, డెఫినెట్లీ, సర్టెన్లీ, వేర్ ఎవర్ పాసిబుల్, స్టాండ్ ఎరెక్ట్ అండ్ హ్యావ్ నో ఐ కాంటాక్ట్ విత్ హూమ్ యూ ఆర్ అడ్రస్సింగ్. ఇంకేం చేయాలి? ఎటువంటి పదాలను ఉపయోగించాలంట? హవెవర్ ఈ వర్డ్, డెఫినెట్లీ ఖచ్చితంగా, సర్టెన్లీ తప్పకుండా, వెన్ ఎవర్ పాసిబుల్ ఎప్పుడైనా సాధ్యమైతే, స్టాండ్ ఎరెక్ట్ అండ్ హ్యావ్ కరెక్ట్గా నిలబడి. మనం వాళ్ళ కళల్లో ఒకళ్ళ వైపే చూడకూడదు. మన బేస్ ఏంటి, మాట్లాడే టాపిక్ గురించి ఏం మాట్లాడదాం అనేటువంటి చూడాలి, కానీ ఆడియన్స్ సైడ్ ఒకరికి వెళ్ళి మనం చూడటానికి లేదు. విత్ హ్యూమ్ ఆర్ అడ్రస్సింగ్, యాక్టివిటీ, ఎరెక్టెడ్ స్టాండ్ నైస్ కాంటాక్ట్ విత్ హూమ్ యు ఆర్ అడ్రస్సింగ్. వాళ్ళ వైపే మనం చూస్తూ మాట్లాడాలి. గోడల వైపు, పైన ఫ్యాన్ల వైపు, బోర్డు వైపు చూస్తూ మాట్లాడటం కాదు. వైల్ వీఆర్ అడ్రస్సింగ్ ఏ స్పీచ్ వీఆర్ ఆల్వేస్ అవర్ విజన్ ఆర్ ఐ సైట్ ఫోకస్డ్ ఆన్ ద ఆడియన్స్, అడ్రస్సింగ్ ఆడియన్స్. ఎవరైతే మన ముందు ఉన్న ఆడియన్స్ సైడ్ చూస్తూ మాట్లాడాలి, అంతేగాని గోడలకి వెళ్ళి, ఫ్యాన్లకి వెళ్ళి, బ్లాక్ బోర్డ్కి వెళ్ళి కిందకి చూస్తూ మాట్లాడకూడదు. ఓకేనా? దీస్ ఆర్ ద సింపుల్ టెక్నిక్స్ while we are attending an interview or a jam session. It's very useful to while we are attending a jam session. The activity, ask the students to work in groups to plan opening and closing the topics for jam. ఏం చేయాలి? ఇక్కడ మొత్తం మనం 6 to 8 పాయింట్స్ రాయాలి. జామ్ సెషన్లో ఒక టాపిక్ వాడే ఇస్తాడు, 6 to 8 పాయింట్స్ రాయాలి. దానికి ఏం చేస్తాం మనం? ఈ 8 పాయింట్స్ కానీ 6 పాయింట్స్ కానీ 2 సపరేట్ హెడ్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం, అరేంజ్ చేస్తాం. ఆర్ వీ పుట్ ఏ 2 సపరేట్ హెడ్డింగ్స్. ఫస్ట్ హెడ్డింగ్ ఓపెనింగ్ సెంటెన్సెస్, సెకండ్ హెడ్డింగ్ క్లోజింగ్ సెంటెన్సెస్. మనం 8 స్టేట్మెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఓపెనింగ్ స్టేట్మెంట్స్లో 4, క్లోజింగ్ స్టేట్మెంట్లో 4. 6 సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఓపెనింగ్ సెంటెన్స్లో 3, క్లోజింగ్ సెంటెన్స్లో 3. From the topics given below, gather ideas on the opening and closing topic discussing with your group. అది మన గ్రూప్తో డిస్కషన్ చేయాలి. ఓపెనింగ్ సెంటెన్స్ ఏంటి, క్లోజింగ్ సెంటెన్సెస్ ఏంటి అని. రైట్ 2 or 3 డిఫరెంట్ సెంటెన్స్ ఆన్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ద టాపిక్ గివెన్ బిలో. షేర్ యువర్ ఐడియాస్ బిఫోర్ ద క్లాస్. అది 2-3 పాయింట్స్ రాయాలి. అక్కడ 3 పాయింట్స్, ఇక్కడ 3 పాయింట్స్ రాయాలి. రిపీటెడ్ పాయింట్స్ ఓపెనింగ్లో వచ్చినటువంటి పాయింట్స్ క్లోజింగ్లో రాయకూడదు, క్లోజింగ్లో వచ్చినటువంటి పాయింట్స్ ఓపెనింగ్లో రాయకూడదు. టాపిక్ వాడేస్తాడు. ఇప్పుడు కంటెంపరీ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఆల్రెడీ వాడే చెప్పాడు. టాపిక్ స్మార్ట్ ఫోను, మై చైల్డ్హుడ్, ద కెరియర్ చాయిస్, ఐపీఎల్, సినిమా ఫర్ సొసైటీ, ఫేవరెట్ స్పోర్ట్స్ అని. మనం ఇంకా ఏం సెలెక్ట్ చేసుకోవచ్చు? కరోనా వైరస్ పాపులర్. ఇప్పుడు కరోనా వైరస్ గురించి క్లోజింగ్ సెంటెన్స్, వాట్ ఈస్ కరోనా, హౌ ఇట్ స్ప్రెడ్, వాట్ వీ కెన్ టేక్ ద ప్రివెంట్ కరోనా. నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్, ఫార్మర్స్ ప్రాబ్లమ్స్. ఇటువంటి కాంటెంపరీ ఇష్యూస్, సమకాలీనమైన అంశాలను తీసుకొని బర్నింగ్ టాపిక్స్ తీసుకొని మనం ఓపెనింగ్ సెంటెన్సెస్, క్లోజింగ్ సెంటెన్సెస్ మినిమం 6, మ్యాక్సిమం 8 or 10
అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా గుర్తుపెట్టుకోవాలి? వైల్ వీఆర్ ప్రిపేరింగ్ ఏ జామ్ సెషన్ ఆర్ ఎనీ టాపిక్ to choose the simple language, at the same time opening sentence, put heading, opening sentences and closing sentences. Opening sentences 4 points, closing sentences 4 points, 8 points or 6 points. Okay na?